वरंगल डीसीपी पुष्पा ने इस बात का इंतबा दिया कि गैर जरूरी घूम फिरने वाले अफराद की गाड़ियां जब्त की जाएगी। उन्होंने अवाम को मशवरा दिया कि वो बिला किसी मुनासिब वजूहात के घरों से बाहर निकलने से गुरेज करें। पुलिस कमिश्नरेट वरंगल चेक पोस्ट के मुआयने के दौरान मीडिया से बात करते हुए उन्होंने ये बात बताई। మనకి కోవిడ్ పాండమిక్ దృష్ట్యా లాక్డౌన్ సెకండ్ ఫేజ్ నడుస్తుంది. ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా 14 డేస్ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి ఇంకా మూమెంట్ కనిపిస్తూనే ఉంటుంది. అంటే మనకి లాక్డౌన్ టైమింగ్ 6 to 10 ఇచ్చింది. 10 తర్వాత కూడా కొంచెం మూమెంట్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఈ మెడికల్ రికార్డ్స్ అవన్నీ పట్టుకొని చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ విజిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు రోడ్డు మీద. వీళ్ళు కాకుండా మళ్ళీ మనకి కొంతమంది జాయ్ రైడర్స్ అంటే మెయిన్ ఏంటంటే షాపింగ్ పర్పస్ ఏమైనా కొనుక్కొని మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము అన్న వాళ్ళని ఎక్కువ మాకు కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ 10 to 11 మధ్యలో వీళ్ళందరికీ కూడా మనకి ఎక్కడికక్కడ ఫైన్స్ వేస్తున్నాము. దాంతోపాటు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఒక 4 days నుంచి కూడా మన వెహికల్స్ సీజర్ చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా అకారణంగా ఎటువంటి అవసరం లేకుండా బయటికి రాకూడదని మేము ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాము. వెహికల్ మళ్ళీ సీజ్ చేసిన తర్వాత మీరు లబోదబో అని బాధపడే కన్నా అవసరం ఉన్నప్పుడే ప్రాపర్ రీజన్ ఉండి మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంటేనే బయటకి రండి. లేదు అని అంటే ఇంట్లో ఉండండి. లాక్డౌన్ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే కరోనా కూడా మనం కట్టడి చేయగలుగుతాం. అందరికీ కూడా హ్యాపీ అవుతుంది.